విజయ్ దేవరకొండ హీరో కాకముందు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. హీరోగా నిలదెక్కుకున్నాక ఎక్కువగా సోలో హీరో క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీస్ కి కూడా సై అంటున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఈ రౌడీ హీరో చేస్తున్న మూవీలో మరో యంగ్ హీరో కూడా యాక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరా కుర్ర హీరో? ఈ రోజుల్లో చాలా మంది యంగ్ హీరోలు మల్టీ స్టారర్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే గెస్ట్ రోల్స్లో కనిపించడానికి కూడా వెనుకాడడం లేదు. అలాంటి హీరోల లిస్టులో విజయ్ దేవరకొండ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఖాతాలో పలు సినిమాలున్నాయి. అందులో ముందుగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం వైజాగ్లో షూటింగ్ చేసుకుంటున్న ఈ మూవీలో మరో యంగ్ హీరో కూడా జాయిన్ అవ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో హీరో ఒక సీరియస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. భాగ్యశ్రీ బోర్సే ఇప్పటికే హీరోయిన్గా ఫిక్స్ అయింది. 3 వారాలుగా వైజాగ్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఈ మూవీ సెట్లో మరో యంగ్ హీరో సత్యదేవ్ కూడా జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సీరియస్ పోలీస్ డ్రామాలో సత్యదేవ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ హీరో చివరిగా కృష్ణమ్మ అనే కమర్షియల్ డ్రామా మూవీలో నటించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది ఈ మూవీ. దీంతో తనలాగే హిట్స్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండతో చేతులు కలిపాడు సత్యదేవ్. విజయ్ దేవరకొండ చివరగా ఫ్యామిలీ స్టార్ మూవీలో మెరిశాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా గోవిందన్ రేంజ్లో ఊహించుకున్నారు ప్రేక్షకులు. కానీ ఫ్యామిలీ స్టార్ దానికి పూర్తి భిన్నంగా టాక్ను దక్కించుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో విజయ్ దేవరకొండపై తన నటనపై కూడా అనేక ట్రోల్స్ వచ్చాయి. అంతకుముందు సమంతతో కలిసి తను నటించిన ఖుషీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ అందుకునేంత హిట్ ఏమి ఇవ్వలేదు. దీంతో విజయ్ దేవరకొండకు కూడా ఇప్పుడు హిట్ చాలా ముఖ్యం. అలా హిట్స్ కావాలనుకుంటున్న ఇద్దరు హీరోలు కలిసి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్తో చేతులు కలిపారు. గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన మూవీకి ఎప్పుడో పూజా కార్యక్రమం జరిగింది. అప్పుడు విజయ్ సరసన హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేశారు. తను కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంది. కానీ శ్రీలీలకు అప్పుడు ఉన్న బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసం మరికొందరు హీరోయిన్స్ను పరిగణలోకి తీసుకోగా ఫైనల్గా భాగ్యశ్రీ బోర్సేను ఫిక్స్ చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడూ చూడని సీరియస్ పోలీస్ రోల్లో చూపిస్తామని మేకర్స్ చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.